హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగా ఇంట పండగ వాతావరణం మామూలుగా లేదు. ఇప్పటికే ఇద్దరు వారసులు వచ్చారు. చెప్పాలంటే ఒక్కసారిగా ముగ్గురు వారసులు అడుగుపెట్టారు. క్లింకారాతో మొదలు పెడితే నిన్నొచ్చినటువంటి ఇద్దరు సాక్షాత్తు ఆ రాముడే ఆ ఇంట అడుగుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి ఈ పండగ వాతావరణంలో ఇంకాస్త పండగ వాతావరణం జోడించేటువంటి కార్యక్రమం ఏంటంటే మనశంకర వరప్రసాద్ రికార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నిన్న వీకెండ్ కూడా మొన్న వచ్చినటువంటి వీకెండ్కి కూడా రికార్డు కలెక్షన్స్ ఇంకా ఏమాత్రం తగ్గలేదట. 400 కోట్లు దాటిపోయి ఇప్పుడు 418 కోట్లకి చేరువైపోయిందట. ఇది ఏషియన్ బాక్స్ ఆఫీస్ ఇచ్చినటువంటి రిజల్ట్ మీరు చూడవచ్చు. ఇదిగో ఏషియన్ బాక్స్ ఆఫీస్ వాళ్ళు వరల్డ్ వైడ్గా గ్రాస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారు అలా ఆయన ఖాతాలో వేసుకుని వెళ్ళిపోయారు. 400 కోట్లు ఒక్క రీజనల్ లాంగ్వేజ్లో కొట్టడం అంటే నిజంగా సరికొత్త చరిత్ర మెగాస్టార్ సృష్టించారని చెప్పచ్చు. మాటలా చెప్పండి, పాన్ ఇండియా లెవెల్లో ఎవడైనా కొట్టేస్తాడు. ఈ భాషలో ఆ భాషలో తీసి వాళ్ళ రేంజ్ని పెంచుకోవచ్చు. కానీ ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి తెలుగులో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అబ్రాడ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు రిలీజ్ చేసి 400 కోట్లు కొడతారు చూసారా, ఆయనే మెగాస్టార్ అని అంటారు. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాకి సంబంధించి ఎంత మాట్లాడినా మనకు తక్కువే. ఒక్క మెగాస్టార్ మేనరిజమ్స్ తీసుకుని అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అలా స్క్రీన్ ప్లే చేసినందుకు 400 కోట్లు కొట్టడం అంటే మాటలా? ఎంతోమంది ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్లో ఎంతోమంది హీరోలు చెప్పాలంటే పాన్ ఇండియా రికార్డులు అన్నీ లెగిసి అవతల పోయినాయట. చాలా సినిమాలు, పుష్ప కావచ్చు, బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, చాలా సినిమాలన్నీ కూడా, కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, చాలా రికార్డ్స్ అన్నీ కూడా అలా పక్కకు నెట్టి టాప్ 1లో ఒక రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఇంకా అసలు ఆయన టాప్ 1లోనే ఉండిపోయారు. మిగతా వాటిలో అయితే టాప్ 6లో ఉన్నారట. ఇది పాన్ ఇండియా రికార్డ్స్లో టాప్ 6లో అంటే మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్ చేసి అన్ని భాషల్లో తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తే ఆ లిస్ట్లో 6వ స్థానంలో మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ నిలబడింది. మొత్తం వరల్డ్ వైడ్గా మనం మొన్న ఒక వీడియో కూడా చేసుకున్నాం కిరణ్ గారితో పాటు. వరల్డ్ ప్రపంచంలో ఉండేటువంటి టాప్ మోస్ట్ సినిమాలు, ఇంగ్లీష్ అవతార్ కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, అన్ని సినిమాల్లో వరల్డ్ వీకెండ్ కలెక్షన్స్లో టాప్ 6లో ఉంది. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ 400 కోట్లు దాటి 418 కోట్లు వచ్చాయంటే ఆ సినిమా ప్రపంచం ఇంకా తగ్గేటట్టు కనిపించట్లా. పైగా నిన్న వారసులు వచ్చినటువంటి వేళా విశేషమేమో కానీ ఇంకా ఈ వీకెండ్ కూడా కంటిన్యూ అవుతుందంటే సినిమా రిలీజ్ అయ్యి దగ్గర 20 రోజులు దాటింది. 20 రోజుల్లో 400 కోట్లు కలెక్షన్సా? చాలామంది యంగ్ హీరోస్ అసలు ఇప్పటికీ 100-150 కోట్లు కొట్టాలంటేనే ఆపసోపాలు పడుతున్నారు. అలాంటిది 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ 400 కోట్ల మార్కు 20 రోజుల్లో అలా కొట్టేసి ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే బాస్, ఆయన చూసి ఇంకా మీరు నేర్చుకోవాలరా బాబు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. ఆయన గ్రేస్ ఏంటో, ఆయన రికార్డులు ఏంటో, ఆయన స్థాయి ఏంటో మనం మాటల్లో కూడా చెప్పేంత అర్హత కూడా మనకు లేదు.